Hi, hello. Welcome to Gatma Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. Hindu editorial analysis. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ వొకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ దేని గురించి అంటే యుఎస్ఏఐడి అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. అది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే మనకి నాటో ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో అలాగా. సో అందులో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి 1961లోనే స్టార్ట్ అయింది. బట్ రీసెంట్గా అది వెలుగులోకి వచ్చిందనమాట. అందులో ఖర్చు పెట్టిన ఇది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కదా. సో అందులో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ దేనికోసం ఖర్చు పెడతారు? ఇంటర్నేషనల్గా ఉండే ప్రాబ్లం గురించి దాని గురించి ఖర్చు పెడుతూ ఉంటారు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నా. అలాగే ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో అందులో పెట్టిన ఖర్చు యూఎస్ ఏదైతే ఇంప్లాంట్ చేసి దాంట్లో పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దాన్ని అదొక వ్యయంగా చూస్తుంది. దీన్ని మేము ఖర్చు పెడుతున్నాము, లాభాలు మాత్రం వేరే దేశాలు పొందుతున్నాయి అని చెప్పేసి ఇదిగా ఉంది. సో దట్టు ఎస్పెషల్లీ ఇండియా మీద. సో అంటే ఇండియాకి దానివల్ల లాభం ఉంది, ఇండియాకేమో లాభం మాకేమో ఖర్చు అన్నట్టు యూఎస్ వాళ్ళు మనకి చూపిస్తున్నారు. దానికి బదులుగా ఇండియన్ లీడర్స్ ఉంటారు కదా, ఇండియన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఏమని చెప్పేసి ఉంటున్నారంటే సో ఇండియా ఏమీ తీసుకునేలాగా ఎప్పుడూ లేదు, సో ఇండియా ఇప్పుడు వేరే వాళ్ళకి నిధులు ఇచ్చే అంతగానే ఎదిగింది అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి సమగ్రంగా ఆథర్ ఏ వెర్షన్లో చెప్పారు ఏంటి, అసలు ఈ యుఎస్ఏఐడి అనేది ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది అండ్ మన ఇండియా యొక్క రియాక్షన్ ఏంటి అనేది ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఆర్టికల్లో వచ్చిన మెయిన్ వొకాబులరీ చూద్దాం. ఆర్టికల్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ వొకాబులరీ అండ్ మెయిన్ వొకాబులరీ చూసుకున్నామంటే అందులో ఫస్ట్ వన్ కాంట్రవర్సీ. ఏంటి కాంట్రవర్సీ? ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం, ఏదైనా వివాదాలు డిస్ప్యూట్స్ అని చెప్పేసి ఉంటాం కదా, అది కాంట్రవర్సీ. కాంట్రవర్షియల్ ఇష్యూస్ అని చెప్పేసి ఉంటాం కదా. ఏంటి కాంట్రవర్సీ అని చెప్పేసి అంటే ఏ ప్రొలాంగ్డ్ పబ్లిక్ డిస్ప్యూట్, డిబేట్ ఆర్ కంటెన్షన్. అంటే ఏంటి? వివాదం ప్రొలాంగ్డ్ చాలా కాలం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పబ్లిక్లో, డిస్ప్యూట్స్ వివాదాలు అని చెప్పేసి అంటాం కదా. సినోనిమ్స్ ఏమవుతాయి? డిసగ్రిమెంట్. ఇక్కడ మనకి వివాదాలు డిస్ప్యూట్స్ ఉంటే మనకి అగ్రిమెంట్ ఉంటుందా? డిసగ్రిమెంటేగా. సో డిసగ్రిమెంట్, డిస్ప్యూట్ అండ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి అంటే వాదులాడుకోవడం అని చెప్పేసి అంటాం కదా, అది. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? అగ్రిమెంట్, హార్మోనీ అని చెప్పేసి అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండడం. అకార్డ్ అన్నా కూడా అంతే మీనింగ్, ప్రశాంతంగా ఉండడం. నెక్స్ట్ టెయింటెడ్. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? అడ్జెక్టివ్. ఏంటి టైంటెడ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ టైంటెడ్ సిస్టమ్ అంటే వ్యవస్థ మొత్తం కొంచెం పాడైంది, కొంచెం కరప్టెడ్గా ఉంది, అది మీనింగ్. కంటామినేటెడ్ ఆర్ కరప్టెడ్ ఆఫెన్ విత్ ఏ నెగిటివ్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. సో టైంటెడ్ అంటే కొంచెం పాడైంది అని చెప్పేసి అంటాం. ఇక్కడ పాడవడం అని చెప్పేసి అంటే టైంటెడ్ సొసైటీ ఆర్ టైంటెడ్ పీపుల్ అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళలో కరప్షన్ లేకపోతే సంథింగ్ అలాంటిది ఉంది అని చెప్పేసి అర్థం. కంటామినేటెడ్ ఆర్ కరప్టెడ్ ఆఫెన్ విత్ ఎ నెగిటివ్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. ఏమవుతాయి సినోనిమ్స్? కరప్టెడ్, పొల్యూటెడ్ అండ్ బ్లెమిష్డ్. బ్లెమిష్డ్ అని చెప్పేసి అంటే నాశనమైంది అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా ప్యూర్, క్లీన్ అండ్ అన్స్పాయిల్డ్. నెక్స్ట్ రూటెడ్ ఇన్. ఫ్రేజల్ వర్బ్ ఇది. సో రూటెడ్ ఇన్ అంటే మీనింగ్ చూద్దాం. రూట్స్ మనకి ఎక్కడ ఉంటాయి? నార్మల్గా చెట్టుకి రూట్స్ అవన్నీ లోపల ఉంటాయి కదా, సేమ్ అలానే రూటెడ్ ఇన్ అని చెప్పేసి అంటే చాలా లోపలికి చొచ్చుకుపోయింది అని చెప్పేసి అర్థం. బేస్డ్ ఆన్ ఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు. అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్గా, డీప్ రూటెడ్ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి అర్థం. ఏంటి సినోనిమ్స్ ఏంటి? డిరైవ్డ్ ఫ్రమ్, గ్రౌండెడ్ ఇన్ అండ్ ఎస్టాబ్లిష్డ్. సినోనిమ్స్ ఏమవుతాయి? రూటెడ్ ఇన్ అని చెప్పేసి అంటే ఏంటి? చాలా బలంగా ఉంది, లోపలికి పాతుకుపోయింది అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? డిటాచ్డ్ డిస్కనెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? అంతగా కనెక్షన్ లేకుండా అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. రెటోరిక్. ఏంటి రెటోరిక్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం లాజికల్గా థింక్ చేయడం అలా అంటారు కదా, అది రెటోరిక్ అని చెప్పేసి అంటే ద ఆర్ట్ ఆఫ్ పర్సివేసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఆఫెన్ యూజింగ్ ఎగ్జాగరేటెడ్ ఆర్ మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అర్థం. రెటోరిక్ అని చెప్పేసి అంటే చాలా తర్కంగా, లాజికల్గా మాట్లాడడం, ఎస్పెషల్లీ మ్యానిపులేట్ చేసే విధంగా. సో మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం నొప్పించే విధంగా, సో మ్యానిపులేట్ చేసే విధంగా మాట్లాడితే దాన్ని మనం రెటోరిక్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఏమవుతాయి సినోనిమ్స్? పర్సుయేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక విధంగా అంటే స్పీకింగ్ స్కిల్స్ ద్వారా, అంటే మన స్పీకింగ్ స్కిల్స్తో ఎదుటి వాళ్ళని ఒప్పిస్తే దాన్ని మనం పర్సుయేషన్ అని చెప్పేసి అంటాం. డిస్కోర్స్ అంటే ఒప్పించడం, బాంబాస్ట్. నెక్స్ట్ ఆనెస్టీ. యాంటోనిమ్స్ ఏమవుతాయి?
ఇక్కడ ఏంటిది పర్సువేషన్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే ఎలా అయినా సరే ఒప్పించడం అన్నమాట. మ్యానిపులేట్ చేసైనా లేకపోతే కొంచెం కన్విన్సింగ్ మాటలు చెప్పి పంపించడం. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి యాంటోనిమ్స్ ఏమి ఇచ్చారు, ఆనెస్టీ అని చెప్పేసి ఇచ్చారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పేసి అంటే ఏంటి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం. ఓకే, అండ్ ట్రూత్. నెక్స్ట్ అన్హింజ్డ్. ఏంటి అన్హింజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే లైక్ సమంజసంగా లేదు, ఉంటుంది అని చెప్పేసి అంటాను కదా, అది అంటే ఏంటి, మెంటల్లీ అన్స్టేబుల్ ఆర్ ఇర్రేషనల్. రేషనల్ అంటే ఏంటి, కొంచెం లాజికల్గా ఆలోచించడం అలా. సో మెంటల్లీ అన్స్టేబుల్. ఇర్రేషనల్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇల్లాజికల్గా ఉండడం అని చెప్పేసి అర్థం. సో డిరేంజ్డ్, సో డిస్టర్బ్డ్ అండ్ డిజార్డర్డ్. డిరేంజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే సమంజసంగా లేదు, అంటే మాట్లాడినవి కొంచెం లాజికల్గా లేదు అలా అని చెప్పేసి. సో యాంటోనిమ్స్ సేన్ అంటే ఏంటి, మెంటల్గా ఫిట్గా ఉండి అంటే కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అర్థం. బ్యాలెన్స్డ్, కంపోజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే లైక్ కామ్ అండ్ కంపోజ్డ్ అని చెప్పేసి అంటాం కదా, చాలా ప్రశాంతంగా అలా ఉండడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ డిస్కోర్స్. ఏంటి డిస్కోర్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ సంభాషణ అని చెప్పేసి అంటాం కదా, లైక్ కమ్యూనికేషన్. సో ఇద్దరి మధ్యలో ఉండే సంభాషణ అలా అని చెప్పేసి అంటాం కదా, అది డిస్కోర్స్ అని చెప్పేసి అంటే రిటర్న్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ డిబేట్. ఐదర్ అది రిటర్న్ అయినా అవ్వచ్చు లేకపోతే స్పోకెన్ అయినా అవ్వచ్చు. సో సంభాషణ సింపుల్గా చెప్పాలి అని చెప్పేసి అంటే అది రిటర్న్, ఐదర్ ఇట్ ఈస్ ఎ రిటర్న్ ఆర్ స్పోకెన్. రిటర్న్ ఇన్ ద సెన్స్ సంభాషణ. ఇప్పుడు పాత రోజుల్లో ఎట్లా మాట్లాడుకునేవారు, ఉత్తరాలతో మాట్లాడుకునేవారు కదా, సో అది రిటర్న్ డిస్కోర్స్ అని చెప్పేసి ఏంటి, సో లెటర్స్ ద్వారా లైక్ మెసేజ్లు పంపించుకున్న రిటర్న్ ఆర్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ డిబేట్. సో ఏమవుతుంది, డిస్కషన్ అంటే ఏంటి, మాట్లాడుకోవడం కదా. డై అని చెప్పేసి అంటే రెండు కదా, సో డైలాగ్ అంటే ఏంటి, ఇద్దరి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ని మనం డైలాగ్ అని చెప్పేసి అంటాం. దెన్ నెక్స్ట్ కాన్వర్జేషన్, ఈజీ వర్డ్. యాంటోనిమ్స్ ఏంటి, సైలెన్స్, క్వైట్, రెటిసెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే సో చాలా తక్కువగా మాట్లాడితే దాన్ని మనం రెటిసెన్స్ అని చెప్పేసి అంటాం. సో క్వైట్ అండ్ సైలెన్స్ తెలిసిన వర్డ్సే, ఈజీ వర్డ్స్. రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా తక్కువగా మాట్లాడడం అని అర్థం. నెక్స్ట్ టు కార్నర్. సో కార్నర్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, అది టు ఫోర్స్ సమ్వన్ ఇంటూ ఏ డిఫికల్ట్ పొజిషన్ వేర్ దే హ్యావ్ ఎ లిటిల్ టు ఎస్కేప్. అంటే ఏంటి, ఎస్కేప్ అవడానికి వీలు లేకుండా. టు ఫోర్స్ సమ్వన్ అంటే నన్ను కార్నర్ చేశారు అంటే దాని మీనింగ్ ఏంటి, సో మనల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి లేకపోతే డిఫికల్ట్ పొజిషన్లోకి మనల్ని తోసేస్తారు. సో వేర్ లిటిల్ టు ఎస్కేప్ అని చెప్పేసి అంటే అసలు ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ట్రాప్ అంటే ట్రాప్స్ అని చెప్పేసి అంటాం కదా. కన్ఫైన్ అని చెప్పేసి అంటే ఏంటి, పరిధి అని చెప్పేసి అంటాం కదా. సో కన్ఫైన్మెంట్ అని చెప్పేసి అంటే కన్ఫైన్ చేయడం అని చెప్పేసి అంటే ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధిలోనే ఉండడం. దెన్ నెక్స్ట్ ఎన్స్నేర్. యాంటోనిమ్స్ ఏంటి, లిబరేట్ అంటే ఏంటి, ఫ్రీగా వదిలేయడం. సో లిబరేట్, ఫ్రీ అండ్ రిలీజ్. ఓకే, ఈజీ వర్డ్స్. లిబరేట్ అంటే ఫ్రీడమ్గా వదిలేయడం. దెన్ నెక్స్ట్ అండర్మైన్. సో అండర్మైన్ ఈ వర్డ్ మనకి అస్తమానం వస్తుంది కదా, ఏంటి అండర్మైన్ అని చెప్పేసి అంటే వీకెన్, లేకపోతే కొంచెం తగ్గించడం, బలహీనపరచడం, వీకెన్ చేయడం అలాంటిది అది. ఓకే, అండర్మైన్ మీనింగ్ చూద్దాం. టు వీకెన్ ఆర్ డ్యామేజ్ సంథింగ్ గ్రాడ్యువల్లీ ఆర్ కవర్ట్లీ. అంటే ఏంటి, నాశనం చేయడం. సో వీకెన్ చేయడం ఎలా, గ్రాడ్యువల్గా చేయడం. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ఇరోషన్ అని చెప్పేసి వస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చిన వర్డ్ ఇది. ఇరోడ్ అని చెప్పేసి అంటే కొట్టుకుపోవడం, అంటే ఏంటి అక్కడ తగ్గిపోతుంది కదా, నాశనం అయిపోతుంది కదా. సో వీకెన్ చేయడం లేకపోతే డ్యామేజ్ చేయడం. సో వీకెన్ అండ్ సబటేజ్ అని చెప్పేసి అంటే నాశనం చేయడం. సో యాంటోనిమ్స్ ఏంటి, స్ట్రెంగ్తెన్. ఇది వీకెన్ చేయడంగా అండర్మైన్. సో ఖచ్చితంగా మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి, సో ఏదైతే స్ట్రెంగ్తెన్ చేయడం, స్ట్రాంగ్ చేయడం, సపోర్ట్ ఇవ్వడం అలా అనమాట. సపోర్ట్ అండ్ ఫోర్టిఫై అని చెప్పేసి అంటే ఇంకొంచెం బలం ఎక్కువ చేకూర్చడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాకఫోనీ. సో ఇందులో ఫోనీ అని చెప్పేసి ఉంది కదా, ఈ సఫిక్స్ మనం ఎక్కడ యూస్ చేస్తాం, ఫోనీ, PHONY, ఫోన్ అని చెప్పేసి అంటే రిలేటెడ్ టు సమ్ సౌండ్ అని చెప్పేసి అని అర్థం. సో ఫోన్ అనే సఫిక్స్ వచ్చింది అంటే దాని అర్థం రిలేటెడ్ టు సౌండ్ అని చెప్పేసి అర్థం. క్యాకో అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే రూట్ వర్డ్ కొంచెం వినడానికి అంత వినసొంపుగా లేని, క్యాకఫోనీ అని చెప్పేసి అంటే సో వినడానికి అంత వినసొంపుగా లేని శబ్దాన్ని మనం క్యాకఫోనీ అని చెప్పేసి అంటాం. సో మీనింగ్ చూద్దాం. ఏ హార్ష్ డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్. ఇక డిస్కార్డెంట్ అని చెప్పేసి అంటే హృదయానికి అంత మంచిగా లేని అని చెప్పేసి అర్థం. సో డిస్కార్డెంట్ మిక్చర్ ఆఫ్ సౌండ్స్. ఏ కాంటెక్స్ట్లో యూస్ చేస్తాం క్యాకఫోనీ అని చెప్పేసి అంటే ఇక్కడ హార్ష్ అండ్ అంటే మిక్స్డ్ నాయిస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా క్యాకఫోనీ ఎక్కడ యూస్ చేస్తామంటే ఎవరైనా ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నారు, ఓకే, ఆ స్పీచ్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ఒక డెలివరీ ఇస్తున్నారు, సో డెలివరీ చేస్తున్నాం
అది మనకి అంతగా నచ్చకపోయినా కానీ క్యాకోఫోనీ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు మనం. అంటే నాయిస్కి దానికి యూజ్ చేయొచ్చు, అంటే చాలా ఎక్కువ సౌండ్స్ అవి మనకి ట్రాఫిక్ నాయిస్ ఉంటుంది కదా, దానికి యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎవరో ఒకళ్ళ స్పీచ్ వింటున్నాం మనం, సో వాళ్ళది మనకి అంత వినసొంపుగా లేకపోయినా కానీ క్యాకోఫోనీ యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సినోనిమ్స్ ఏంటి? డిన్, ర్యాకెట్ అండ్ క్లమోర్. ఇవన్నీ కూడా ఏంటి? బ్యాడ్ నాయిస్, వెరీ అంటే అన్కార్డియల్ నాయిస్, ఇట్లాంటి సెన్స్లో యూజ్ చేస్తాం మనం. అదేంటి? డిన్, ర్యాకెట్ అండ్ క్లామోర్ అని చెప్పేసి అంటే. ఓకే, సో ఇవి ఇట్లాంటికి ఒకటే మీనింగ్, హార్ష్గా ఉండడం, లేకపోతే నాయిజీ, వెరీ నాయిజీ, క్లమ్జీ వాయిస్ నాయిస్ అని చెప్పేసి అంటాం కదా, అవి డిన్, ర్యాకెట్ అండ్ క్లామోర్ అని చెప్పేసి అంటే. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? సైలెంట్గా, సైలెన్స్, హార్మోనీ అని చెప్పేసి అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే దాన్ని మనం హార్మోనీ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం మనం. ఫ్యూయల్డ్. ఇప్పుడు ఫ్యూయల్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం బైక్స్లో కానీ కార్స్లో కానీ మనం ఫ్యూయల్ వేసుకుంటాం కదా, ఎందుకు ఫ్యూయల్ వేసుకుంటాం మనం? సో ఇట్ లీడ్స్ టు, అంటే మనం స్మూత్గా వెళ్ళడానికి, అంటే మనల్ని ఇంక్రీజ్ చేస్తుంది ఏంటి, మన యొక్క స్పీడ్ని, లేకపోతే మన బండిని కొంచెం నడవడానికి యూజ్ చేస్తుంది కదా, సేమ్ అదే కాంటెక్స్లో యూజ్ చేయొచ్చు. ఫ్యూయల్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ప్రేరేపించడం అని చెప్పేసి అంటాం. సో అంటే ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం, వాళ్ళు కొంచెం ప్రేరేపించడం అనే సెన్స్లో వస్తుంది మనకి. సో ఫ్యూయల్డ్ మీనింగ్ ఏంటి? టు కాజ్ సంథింగ్ టు ఇంక్రీజ్ ఆర్ ఇంటెన్సిటీ. టు కాజ్ సంథింగ్ టు ఇంక్రీజ్ ఆర్ ఇంటెన్సిటీ. సో అంటే ఏంటి? ప్రేరేపించడం. సినోనిమ్స్ ఏమవుతాయి? స్టిమ్యులేట్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. స్టిమ్యులేట్ చేయడం అని చెప్పేసి అంటే ఏంటి? కొంచెం ఇంటెన్సిఫై చేయడం, ఎక్కువ చేయడం అని చెప్పేసి అర్థం. సో ప్రొవోక్డ్ మ్యాక్సిమం మనం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం కదా, సో ప్రొవోక్డ్ అని చెప్పేసి అంటే ఎక్కువ ప్రేరేపించడం, లేకపోతే వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం. సో అలా యూజ్ చేస్తాం మనం. ట్రిగ్గర్డ్. ఓకే, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇది ప్రేరేపించడం అండ్ స్టిమ్యులేట్ చేయడం కదా, ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? తగ్గించేదిగా ఉండాలి. అంటే ఏంటి? డిమినిష్డ్. సో డిమినిష్డ్, రెడ్యూస్డ్ అండ్ స్టిఫిల్డ్. స్టిఫిల్డ్ అంటే మీనింగ్ ఏంటి? తక్కువ చేయడం, సో డిక్రీజ్ చేయడం అని చెప్పేసి వస్తుంది మనకి. నెక్స్ట్ ఇన్సిన్యుయేషన్. ఏంటి ఇన్సిన్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే, సైన్ అని చెప్పేసి అంటాం కదా, లైక్ ఒక సంకేతం లాంటిది సైన్ అని చెప్పేసి అంటాం కదా, అది ఇన్సిన్యుయేషన్ అని చెప్పేసి అంటే. మీనింగ్ చూద్దాం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్. కోవర్ట్, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. కోవర్ట్ అంటే ఏంటి? మనకి నార్మల్గా ఈ నక్సలైట్స్ వాళ్ళ దగ్గర కోవర్ట్ అని చెప్పేసి అంటారు. కోవర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే హిడెన్, అంటే వాళ్ళలోనే ఉంటారు, బట్ వాళ్ళలో ఉండే లైక్ ఇన్ఫార్మర్ ఆ టైప్లో అనుకోవచ్చు మనం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్ ఆఫ్ సంథింగ్ నెగిటివ్. సో సంకేతం సైన్, కాకపోతే ఎలాంటిది? నెగిటివ్ సైన్ అనమాట. ఇన్సిన్యుయేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్ ఆఫ్ సంథింగ్ నెగిటివ్. సో ఏం చేస్తుంది? మనకి ఒక హింట్ ఇస్తుంది, ఒక చిన్న సైన్ ఇస్తుంది, అలాంటిది ఇన్సిన్యుయేషన్ అని చెప్పేసి అంటే. సో సజెషన్, హింట్ అండ్ ఎల్యూజన్. యాంటోనిమ్స్ ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్. ఎల్యూషన్ అని చెప్పేసి అంటే ఏంటి? దాంట్లో దాగునే మీనింగ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇన్సిన్యుయేషన్ అని చెప్పేసి అంటే మనకి కనిపించదు డైరెక్ట్గా, ఐదర్ కోవర్ట్ మెసేజ్ ఆర్ సంథింగ్ హింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి యాంటోనిమ్ ఏమవుతుంది మనకి? డైరెక్ట్ స్టేట్మెంట్. సో క్లారిటీ. నెక్స్ట్ రిగ్రెటబుల్. సో రిగ్రెట్, ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. రిగ్రెట్ అవ్వడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో రిగ్రెట్ అవ్వడం, కొంచెం లెమెంట్ అవ్వడం, అంటే కొంచెం విచారంగా సంథింగ్ అట్లా ఉంటే దాన్ని మనం రిగ్రెట్ అని చెప్పేసి అంటాం కదా. సో రిగ్రెటబుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? యాడ్జెక్టివ్. మీనింగ్ చూద్దాం. సంథింగ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్ ఆర్ డిసప్పాయింట్మెంట్. అంటే ఏంటి? అన్ఫార్చునేట్ అని చెప్పేసి అంటే అన్లక్కీ అని చెప్పేసి అంటాం కదా. సో అన్లక్కీ ఆర్ డిసప్పాయింట్మెంట్, సో దట్ మనం ఎలా ఉంటాము? కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో సినోనిమ్స్ ఏంటి? అన్ఫార్చునేట్. డిప్లోరబుల్ అని చెప్పేసి అంటే కలిసి రాలేదు అని చెప్పేసి అంటాం కదా, అది. లెమెంటబుల్ అని చెప్పేసి అంటే పశ్చాత్తాప చెందడం అలా అని చెప్పేసి అంటాం కదా, అది దాని మీనింగ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఫార్చునేట్ అని చెప్పేసి అంటే లక్కీ. సో లక్కీగా ఉంటే మనం ఎలా ఉంటాం? హ్యాపీగా, ప్లీజింగ్ అని చెప్పేసి అంటే చాలా ఆనందంగా ఉంటాం కదా, అది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఈకోయింగ్. ఏంటి ఈకోయింగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ఎకోస్ అని చెప్పేసి అంటాం కదా. ఎకో అంటే మీనింగ్ ఏంటి? మనకు విన్న మాటనే మళ్ళీ మనకు వినిపించడం, ప్రతిధ్వనించడం అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అదే సెన్స్లో యూజ్ చేస్తాం మనం. ఎకో నుంచి వచ్చిందే ఎకోయింగ్. సో ఏంటి? టు రిపీట్ ఆర్ రిఫ్లెక్ట్ ఎన్ ఐడియా ఆర్ ఫీలింగ్. సో రిపీట్ అవ్వడం ఆర్ రిఫ్లెక్ట్ అవ్వడం, ఎన్ ఐడియా అవ్వచ్చు, లేకపోతే ఫీలింగ్ అని చెప్పేసి ఏదైనా అవ్వచ్చు.
సినోనిమ్స్ ఏంటి? రిపీటింగ్. ఎకో అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? మనకి వచ్చిన మనం మాట్లాడిన మాటే మళ్ళీ మళ్ళీ మనకు వినిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ రిపీటింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు. రివర్బరేటింగ్ అన్నా కూడా అంతే. రివర్బరేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనం మాట్లాడింది తిరిగి మళ్ళీ మనకి వినిపిస్తే దాన్ని మనం రివర్బరేటింగ్ అని చెప్పేసి అంటాం. సో రీసౌండింగ్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం, రీసౌండ్ వస్తుంది అని చెప్పేసి అంటాం. సో ఏంటది? రీసౌండ్ మళ్ళీ మళ్ళీ రావడం కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? సైలెన్స్ అండ్ మ్యూట్నెస్. నెక్స్ట్ న్యూయన్స్డ్. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. ఓకే, ఏంటి న్యూయన్స్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ప్రతిస్పందించడం అని చెప్పేసి అంటాం కదా, చూద్దాం. హ్యావింగ్ సటిల్ డిఫరెన్సెస్, హ్యావింగ్ ఇక్కడ బీ సైలెంట్, సటిల్ డిఫరెన్సెస్ ఆర్ డిస్టింక్షన్స్ అంటే సినోనిమ్స్ ఏంటి అని చెప్పేసి అంటే సటిల్, డెలికేట్ అండ్ రిఫైన్డ్. సో కొంచెం సటిల్గా డెలికేట్గా ఉంటే మనం న్యూయన్స్డ్ అని చెప్పేసి అంటాము. సో యాంటోనిమ్స్ ఏమైతే బ్లంట్, బ్లంట్ అంటే చాలా పదునుగా, అంటే బ్లంట్ పదునుగా కాదు, రిఫైన్డ్ అని చెప్పేసి అంటే అలా అంటాం. బ్లంట్ అంటే కొంచెం పదును తగ్గిన అలాంటివి అని చెప్పేసి అంటాం కదా, అది డైరెక్ట్ అండ్ ఆబ్వియస్. నెక్స్ట్ ఇల్ ఇన్ఫార్మ్డ్. ఇల్ ఇన్ఫార్మ్డ్ ఏంటది? ఫ్రేజ్ కాదు అది, యాక్చువల్లీ యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం మనం. సో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటే ఏంటి? ఇన్ఫార్మ్ చేయడం, మనకు ఉన్న సమాచారం. ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే తప్పుడు సమాచారం అని చెప్పేసి అంటాం కదా, అది మీనింగ్ చూద్దాం. ల్యాకింగ్ యాక్యురేట్ ఆర్ యాడిక్వేట్ నాలెడ్జ్ అంటే మనకి సోషల్ మీడియాస్లో రకరకాలైనవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అది రైటో రాంగో తెలియదు మనకి. సో అలాంటి వాటిని మనం ఏమని చెప్పేసి అంటాం? ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో చక్కర్లు కొడుతూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే మనకి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ల్లో వాటిల్లో వీటిల్లో. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, బర్డ్ ఫ్లూ గురించి అది యాక్యురేట్ అయ్యుండకపోయినా కానీ మనకి సోషల్ మీడియాలో అలా చక్కర్లు కొడుతూనే ఉంటుంది, సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి దాన్ని మనం ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. ల్యాకింగ్ యాక్యురేట్ ఆర్ యాడిక్వేట్ నాలెడ్జ్ తో ఏదైనా మనం స్ప్రెడ్ చేస్తే దాన్ని ఇల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం. ఏంటి సినోనిమ్స్? మిస్ ఇన్ఫార్మ్డ్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? కరెక్ట్గా ఉన్నట్టు. మిస్ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఉన్నట్టు. దట్స్ వై మిస్ ఇన్ఫార్మ్డ్, ఇగ్నోరెంట్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. సో ఇలాంటి రూమర్స్ అన్నింటినీ స్ప్రెడ్ చేసేది ఏంటి అంటే నాలెడ్జ్ లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ అని అంటాంగా, సో అందుకనమాట. సో ఇల్ ఇన్ఫార్మ్డ్ యాంటోనిమ్స్ ఏమైతే ఖచ్చితంగా వెల్ ఇన్ఫార్మ్డ్, నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ప్రెజుడైజ్. ఏంటి ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటంటే సో అంతకు ముందు ఉన్నది అని చెప్పేసి అర్థం. ప్రెజుడైజ్ అంటే మీనింగ్ చూద్దాం. అన్ అన్ఫౌండెడ్ ఒపీనియన్ ఆర్ జడ్జ్మెంట్ ఆఫెన్ బేస్డ్ ఆన్ స్టీరియోటైప్స్ అంటే స్టీరియోటైప్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ అంతకు ముందేదో స్టీరియోటైప్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా చిన్నది. మనకి నార్మల్గా నోకియా అంతకుముందు చిన్న ఫోన్ తయారు చేసినప్పుడు అవి ఎలా మన్నేవి? చాలా సంవత్సరాలు మన్నేవి. సో అందుకని చెప్పేసి నోకియా వెంటనే స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది అనుకో, ఓకే, నోకియా మీద మనకున్న నమ్మకం ఏంటి? సో అది వెరీ స్ట్రాంగ్గా చాలా ఎక్కువ కాలం మన్నుతుందని. అదేవిధంగా సేమ్ అదే స్టీరియోటైప్ ఐడియాని మనం నోకియా తయారు చేసిన స్మార్ట్ ఫోన్స్కి కూడా మనం ఇంప్లిమెంట్ చేసాం అనుకో, ఇట్స్ కాల్డ్ స్టీరియోటైప్. అంటే ఏంటి? అప్పుడెప్పుడో ఉన్న ఐడియా ఇప్పటికీ కూడా మనకి చలామణిలో ఉంటే దాన్ని మనం స్టీరియోటైప్ అని చెప్పేసి అంటాం. సో ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటంటే an unfounded opinion or judgment often based on stereotypes. ఈ స్టీరియోటైప్ ఇక్కడ ప్రెజుడైజ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే అన్ఫౌండెడ్ ఒపీనియన్ అంటే అది మనకి ఆల్రెడీ బుక్స్లో ఉండొచ్చు, లేకపోతే మన ఒక లీగల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, లెజిటిమేట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. బట్ దాని యొక్క స్టీరియోటైప్ అంటే దాని మీద ఉన్న నమ్మకం మీద దాన్నే మనం నమ్మాం అనుకో, దాన్ని ఇట్స్ కాల్డ్ ప్రెజుడైజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సినోనిమ్స్ ఏంటి? బయాస్. బయాస్ అంటే మీనింగ్ ఏంటి? సో బయాస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే పార్షియాలిటీ అని చెప్పేసి అంటాం కదా, సో దానికి సినోనిమ్ కాదు కానీ ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. బయాస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఇళ్లలో మనకి ఇద్దరు అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటే ఏం చేస్తారు? ఒకళ్ళ వైపే ఉంటారు కదా, అలా ఉంటే కనుక బయాస్ అని చెప్పేసి అంటాం. ఐదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనవసరం, మనం వాళ్ళ వైపే ఉండడం. సో దట్ ఇవి మనకి చాలా కమ్యూనిటీస్లో కూడా జరుగుతూ ఉంటాయి మనకి బయాస్డ్. సో లైక్ సమ్ మూవీస్లో ఒక కమ్యూనిటీ పీపుల్ని దొంగల కింద లేకపోతే ఏంటివి నక్సలైట్ల కింద వాటి కింద చిత్రీకరిస్తారు కదా. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ పూర్వీకులు అదే చేశారు కాబట్టి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అన్న ఒక ఒపీనియన్, బయాస్డ్ ఒపీనియన్ అని చెప్పేసి అంటాం. సో బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకవైపే ఆలోచించడం, అంటే ఎప్పుడు అదే ఒకవైపుగా అనే ఆలోచించడం, దాన్ని బయాస్డ్ అని చెప్పేసి అంటాం.
సో డిస్క్రిమినేషన్ ఈ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇంటాలరెన్స్ అంటే భరించలేకపోవడం, టోలరెన్స్ అని చెప్పేసి అంటే భరించడం, ఇంటాలరెన్స్ భరించలేకపోవడం అని చెప్పేసి అని అర్థం. సో యాంటోనిమ్స్ ఏంటి, బయాస్డ్ అంటే ఏంటి, ఒకవైపుగా ఉండడం. సో ఏదైతే అంటే ఒకళ్ళ వైపే ఉండడం. ఫెయిర్నెస్ అంటే మీనింగ్ ఏంటి, ఈక్వల్. సో ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఫెయిర్నెస్ అని చెప్పేసి అంటాం. సో ఆబ్జెక్టివిటీ అని చెప్పేసి అంటే కరెక్ట్ వైపు ఉండడం. సో పార్షియాలిటీ అంటే మీనింగ్ ఏంటి, ఒకళ్ళ వైపే ఉండడం. సో దట్ ఇంపార్షియాలిటీ అంటే మీనింగ్ ఏమవుతుంది, సో ఒకళ్ళ వైపు కాకుండా ఈక్వల్గా చూడడం అనమాట. నెక్స్ట్ అక్రాస్ బోర్డర్స్. సో అక్రాస్ బోర్డర్స్ ఇట్స్ మనం ఫ్రేజ్ కింద యూస్ చేయొచ్చు. ఏంటి అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే ఈజీ వన్నే, బియాండ్ ఆర్ ఎక్స్టెండింగ్ ఓవర్ నేషనల్ బౌండరీస్. సో అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటి అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే అన్ని కంట్రీస్ అని చెప్పేసి అని అర్థం అనమాట. బియాండ్ ఆర్ ఎక్స్టెండింగ్ ఓవర్ నేషనల్ బౌండరీస్. సో ఇంటర్నేషనల్ చెప్పాను కదా, అక్రాస్ బోర్డర్ అంటే ఈ కాంటెక్స్లో ఇంటర్నేషనల్లీ అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటే. సో ఇంటర్నేషనల్లీ, ట్రాన్సాక్షనల్ అండ్ గ్లోబల్లీ. సో గ్లోబల్గా ఉంటే దాన్ని మనం అక్రాస్ బోర్డర్స్ అని చెప్పేసి అంటాం. సో అది గ్లోబల్ కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా మనకి, లోకల్ అండ్ విత్ ఇన్ బోర్డర్స్. నెక్స్ట్ ప్రోపగాండా. సో ప్రోపగాండా ఈ వర్డ్ కూడా మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఏంటి ప్రోపగాండా అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఆఫెన్ బయాస్డ్ ఆర్ మిస్లీడింగ్ యూజ్డ్ టు ప్రమోట్ ఏ పొలిటికల్ కాజ్. అంటే లైక్ ఇప్పుడు పొలిటికల్ కాజ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రోపగాండా అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ అండ్ బయాస్డ్. సో ఎలాంటిది, అది బయాస్ చేసింది. సో ఆర్ మిస్లీడింగ్ ఉండేలాగా యూజ్ టు ప్రమోట్ ఏ పొలిటికల్ కాజ్ని ప్రమోట్ చేసే విధంగా మనం ఏదైనా బయాస్డ్ కానీ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మనం సర్క్యులేట్ చేస్తే దాన్ని మనం ఏం చెప్పేసి అంటాం, ప్రోపగాండా అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రమోషన్. సో యాంటోనిమ్స్ ఏంటి, ఫ్యాక్ట్, ట్రూత్, ఆబ్జెక్టివిటీ, ఈజీ వర్డ్స్. నెక్స్ట్ టాక్టిక్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం, టాక్టిక్ అని చెప్పేసి అంటే మన ఫ్రెండ్ మన దగ్గర కొంచెం టాక్టిక్స్ ప్లే చేశాడు అని చెప్పేసి అంటే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. అంటే మీనింగ్ ఏంటి, ప్లాన్ చేశాడు మన మీద, టాక్టిక్స్ ప్లే చేశాడు అని చెప్పేసి, ట్రిక్స్ ప్లే చేశాడు లేకపోతే ప్లాన్ చేశాడు అని చెప్పేసి అంటాం కదా, ఆ సెన్స్లో యూజ్ చేస్తాం మనం. ఏంటి మీనింగ్ ఏంటి, ఏ ప్లాన్డ్ యాక్షన్ ఆర్ స్ట్రాటజీ యూజ్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ గోల్. ఓకే, టాక్టిక్ అని చెప్పేసి అంటే వ్యూహం అని చెప్పేసి అంటారు కరెక్ట్. అంటే కొంచెం తెలుగుకి సిమిలర్గా యూజ్ చేయాలి అని చెప్పేసి అంటే వ్యూహం అని చెప్పేసి అంటాం కదా అది. సో స్ట్రాటజీ, మెథడ్, మాన్యువర్. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, ఇంపల్స్. ఇదేంటిది, స్ట్రాటజీ అని చెప్పేసి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇప్పుడు మనకి టాక్టిక్స్ ప్లే చేశాడు లేకపోతే ఏదైనా చేశాడు అంటే ఏ ప్లాన్డ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, చాలా లాంగ్ టర్మ్, అంటే మనం దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా షార్ట్ టర్మ్లో ఆలోచించి మనం అప్లై చేస్తే దాన్ని మనం ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. అందుకే యాంటోనిమ్స్ ఏమే, ఇంపల్స్ అండ్ స్పాంటేనిటీ అని చెప్పేసి అంటే ఏంటి, అప్పటికప్పుడు. సో ఇంపల్స్ అన్నా కూడా అంతే, మనకి ఇప్పుడు ఏదైనా యాక్షన్ ప్లాన్ చేయాలనుకో ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది కదా. బట్ ఇంపల్స్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో, వెరీ షార్ట్ పీరియడ్లో మనం ఏదైనా యాక్షన్ చేసినా లేకపోతే ఏదైనా యాక్షన్కి ప్లాన్ చేసినా దాన్ని మనం ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఆస్పిరేషన్. సో ఆస్పిరేషన్, ఇన్స్పిరేషన్. సో చూద్దాం, ఆస్పిరేషన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే, ఇన్స్పిరేషన్ తెలుసు మనకి. సో అంటే దానికి సిమిలర్గా ఉండదు కానీ దాన్ని గుర్తుపెట్టుకుంటే దానికి హోమోనిమ్గా యూస్ చేయొచ్చు మనం. ఆస్పిరేషన్ అంటే మీనింగ్ అంటే ఏంటి అంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ అంబిషన్, ఆశావహ దృక్పథం అని చెప్పేసి అంటాం కదా అది. ఏ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ అంబిషన్ టు అచీవ్ సంథింగ్. ఓకే, గోల్ అని చెప్పేసి అంటాం, గోల్, అంబిషన్ అండ్ డిజైర్, ఈజీ వర్డ్స్. డిజైర్స్ అని చెప్పేసి అంటే కోరిక అనమాట, అది సాధించాలనే పట్టుదల అని చెప్పేసి అంటాం కదా అది. ఓకే, ఎపతి అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఎపతి, ఇండెఫరెన్స్ అండ్ రిలక్టెన్స్. సో ఈ రెండు సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఇదేంటి, మనకి చాలా అంబిషియస్గా ఉండడం. ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్గా, లెస్ ఎనర్జెటిక్గా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంటే మనం ఎపతి అండ్ ఇండెఫరెన్స్ అని చెప్పేసి అంటాం. రిలక్టెన్స్ అని చెప్పేసి అంటే స్టబర్న్గా, మొండిగా. రిలక్టెంట్గా ఉండడం అంటే నో చెప్పడం అంట, ప్రతిదానికి నో చెప్పడం, ఒప్పుకోకపోవడం, చాలా స్టబర్న్గా ఉండడం, అలా ఉంటే దాన్ని మనం రిలక్టెన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెల్ఫ్ సెబోటేజ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, నాశనం అవ్వడం, డిస్ట్రక్ట్ అవ్వడం, అలాంటి సెన్స్లో యూజ్ చేస్తాం మనం సెబోటేజ్ అని చెప్పేసి అంటే. ఇక్కడ మనకి ఏముంది వర్డ్, సెల్ఫ్ సెబోటేజ్. సో సెల్ఫ్ అంటే ఏంటి, అవర్ సెల్ఫ్ అంటే స్వయంగా అని చెప్పేసి అర్థం. సో సెబోటేజ్ అని చెప్పేసి అంటేనే డిస్ట్రక్ట్ అవ్వడం అంటే నాశనం అయిపోవడం, అలా ఆ సెన్స్లో వస్తుంది. సెల్ఫ్ అని చెప్పేసి అంటే ఏంటి, స్వయంగా. ఓకే,
సో మీనింగ్ చూద్దాం. ద యాక్ట్ ఆఫ్ అండర్మైనింగ్. అండర్మైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? అండర్మైన్ మనకు అసమానం వస్తుంది కదా, వీకెన్ చేయడం, డిక్రీజ్ అవ్వడం. వన్స్ ఓన్ ఎఫర్ట్స్ ఆర్ సక్సెస్. సో మన ఎఫర్ట్స్ని కానీ సక్సెస్ని కానీ మనంతటా మనం నాశనం చేసుకుంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? సెల్ఫ్ సబటేజ్. ఓకే, సినోనిమ్స్ ఏంటి? సెల్ఫ్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ అంటే ఏంటి? సో నాశనం అయిపోవడం, సెల్ఫ్ హార్మ్ అండ్ సెల్ఫ్ సబటేజ్. యాంటోనిమ్స్ ఏంటి? సెల్ఫ్ ప్రమోషన్. ప్రమోషన్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ అని చెప్పేసి అంటాం కదా. ఎంపవర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటే వృద్ధి అని చెప్పేసి అని అర్థం. సో సెల్ఫ్ సబటేజ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి మనం నాశనం అయిపోవడం. కాబట్టి యాంటోనిమ్స్ ఏమంటే ప్రమోషన్ అంటే ఏంటి? ప్రోగ్రెస్ అవ్వడం. సో ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటే వృద్ధి చెందడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. క్లియర్ హెడెడ్. ఏంటి క్లియర్ హెడెడ్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. సో క్లియర్ హెడెడ్ చాలా క్లియర్గా ఉంది. క్లియర్ హెడెడ్ అంటే చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది మనసు అని చెప్పేసి అంటాం కదా, అది క్లియర్ హెడెడ్ అని చెప్పేసి అంటే. హ్యావింగ్ ఎ కామ్ అండ్ రేషనల్ మైండ్. రేషనల్ అని చెప్పేసి అంటే చాలా లాజికల్గా ఉంది అని చెప్పేసి అర్థం. కామ్గా ఉంది, అదేవిధంగా రేషనల్ మైండ్. ఫ్రీ ఫ్రమ్ కన్ఫ్యూజన్. అందుకే ఇక్కడ రేషనల్ ఇచ్చారనమాట. ఫ్రీ ఫ్రమ్ కన్ఫ్యూజన్ కదా, అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా లాజికల్గా ఎలా ఉంది? కామ్గా ఉంది, అదేవిధంగా చాలా ఫ్రీగా ఉంది అని చెప్పేసి అర్థం. సో రేషనల్ అని చెప్పేసి అంటాం. రేషనల్ అంటే లాజికల్ అని చెప్పేసి అర్థం. సో లూసిడ్ అని చెప్పేసి అంటే చాలా లూసిడ్ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అర్థం. సో లాజికల్. యాంటోనిమ్స్ ఏంటి? ఇవి చాలా లూసిడ్గా ఉండడం కదా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం కదా, అంటే ఖచ్చితంగా మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి? కన్ఫ్యూజ్డ్, మడ్డుల్డ్ అని చెప్పేసి అంటే సో గజిబిజిగా గందరగోళంగా ఉంది అని చెప్పేసి అర్థం. సో ఇర్రేషనల్ అని చెప్పేసి అంటే అంత లాజికల్గా ఆలోచించలేకపోతున్నాము అని అర్థం. నెక్స్ట్ కయోటిక్. ఏంటి కయోటిక్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? కయోటిక్ అని చెప్పేసి అన్నా కూడా ఇదే సెన్స్లో యూజ్ చేస్తాం మనం. కొంచెం డిజార్డర్నెస్గా, సో కొంచెం గందరగోళంగా గజిబిజిగా ఉంటే మనం దాన్ని కయోటిక్ అని చెప్పేసి అంటాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఏంటి దాని మీనింగ్? ఇన్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్. సో ఎలా ఉంది? డిజార్డర్గా లేకపోతే కన్ఫ్యూజ్డ్గా ఉంటే మనం కయోటిక్ అని చెప్పేసి అంటాం. పర్ప్లెక్సిటీ అని చెప్పేసి అంటాం కదా, అంటే ఏంటి? గజిబిజిగా గందరగోళంగా, అదే డిజార్డర్డ్నెస్. ఓకే, ట్యూమల్టస్. ఓకే, ట్యూమల్టస్ అని చెప్పేసి అంటే పర్ప్లెక్సిటీ అని చెప్పేసి అంటాం కదా, కొంచెం గందరగోళంగా అలా. అండ్ ఎనార్కిక్. ఓకే, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఆర్డర్లీ అంటే క్రమంగా ఉంది, కామ్గా ఉంది, అండ్ కంట్రోల్డ్. ఓకే, కంట్రోల్డ్ మేనర్లో ఉంది అని చెప్పేసి అర్థం. పోలరైజ్డ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? పోలరైజ్డ్ అని చెప్పేసి అంటే యాడ్జెక్టివ్. ఏంటి పోలరైజ్డ్ అంటే మీనింగ్ అంటే మనకి ఇది ఫిజిక్స్లో వస్తుంది కదా. పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? అటు ఇటు డివైడ్ అయింది, వెళ్ళింది, అక్కడ వరకు లైక్ ఎమర్జ్ అయింది అని చెప్పేసి అంటాం కదా, అది పోలరైజ్డ్. డివైడెడ్ ఇంటూ టూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్ ఆర్ ఒపీనియన్. సో ఆ సెన్స్లోనే వస్తుంది. మనకి లైట్ పోలరైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అన్ని దిక్కులకి వెళ్ళింది అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ పోలరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే డివైడ్ ఇంటూ టూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్. సో ఏంటది? కాంట్రాస్టింగ్ గ్రూప్స్. ఓకే, ఆర్ ఒపీనియన్స్. లైక్ మనకి ఈ స్క్విడ్ గేమ్లో ఉంటుంది కదా, రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్. సో ఎవరైనా క్విట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఏదో లైట్స్ వెలిగించండి అని చెప్పేసి అంటారు. సో అంటే ఏంటి? కాంట్రాస్టింగ్ గ్రూప్స్, రెండు గ్రూప్స్ కింద విడిపోతారు. ఒకళ్ళేమో గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతామని, ఇంకొకళ్ళేమో గేమ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అంటారు కదా, సేమ్ అదే సెన్స్లో యూజ్ చేయొచ్చు మనం పోలరైజ్డ్ అని చెప్పేసి అంటే. డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్. సో అది కూడా ఎలా? కాంట్రాస్టింగ్ అంటే రెండు వ్యతిరేక గ్రూప్స్ కింద అని చెప్పేసి అర్థం. ఏమవుతాయి సినోనిమ్స్? డివైడెడ్, స్ప్లిట్ అండ్ ఫ్రాగ్మెంటెడ్. సో ఫ్రాగ్మెంటెడ్ అంటే ఏంటి? ముక్కలు ముక్కల కింద చేసేస్తారు అని చెప్పేసి అర్థం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? యూనిఫైడ్ అంటే కలపడం, యూనిఫైడ్, యునైటెడ్ అండ్ హార్మోనియస్. హార్మోనియస్ అంటే ఒకటి కింద చేసి ఉంచడం అని చెప్పేసి అర్థం. వొకాబులరీ చూసాం కదా, ఇప్పుడు టోన్ అండ్ థీమ్ చూద్దాం. సో టోన్ ఏంటి? ఎనలిటికల్, కన్సర్న్ అండ్ కాషనరీ. సో ఎందుకు ఎనలైటికల్ అండ్ కన్సర్న్ అండ్ కాషనరీ అని చెప్పేసి అంటే చెప్పాను కదా. సో ఈరోజు ఆర్టికల్ దేని గురించి? యుఎస్ఏఐడి అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో దాని గురించి కాషనరీ ఎందుకు అని చెప్పేసి అంటే ఆ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో యూఎస్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతుందంట. సో యూఎస్ ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటే మాది ఖర్చు, మిగతా వాళ్ళేమో ప్రయోజనాలు పొందుతున్నారు అన్న ఫీల్ అవుతుంది. అందుకని చెప్పేసి కన్సర్న్డ్ అండ్ కాషనరీగా మెన్షన్ చేయొచ్చు, ఆథర్ అలా రాశారు. సో థీమ్ చూద్దాం. ద ఎడిటోరియల్ డిస్కసెస్ ద కాంట్రవర్సీ సరౌండింగ్స్ యుఎస్ఏఐడిస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. సో దేని గురించి డీల్ చేస్తుంది ఎడిటోరియల్? మొత్తం
కాంట్రవర్సీ దేని చుట్టూ? సరౌండింగ్ యుఎస్ఏఐడిస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. అంటే ఏదైతే యుఎస్ఏఐడి ఉందో సో ఇండియాలో దాని పాత్ర ఏంటి దాని గురించి చుట్టూ ఉన్న కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తుందంట. హైలైటింగ్ ద పొలిటిసైజేషన్ ఆఫ్ ఫారెన్ ఎయిడ్ అండ్ ద నీడ్ ఫర్ ఏ పాలసీ డ్రివెన్ రేదర్ దాన్ రిటోరికల్ రెస్పాన్స్. ఓకే, దాని గురించి యుఎస్ఏఐడి చుట్టూ అలుముకున్న ఏవైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో దాని గురించి, అలానే దానికి పొలిటిసైజేషన్ చేస్తున్నారంట, అంటే రాజకీయం చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తుంది మొత్తం. సో ఆర్టికల్ చదువుతాను నేను, లైన్ బై లైన్ చదువుతాను, ఫాలో అవ్వండి. సో లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. సో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఏంటి ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద? ఆన్ ద యుఎస్ఏఐడి అండ్ ఇండియా కాంట్రవర్సీ. సో ఎవరికి అంటే ఇప్పుడు ఈ యుఎస్ఏఐడి ఉంది కదా, సో అదేంటది ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అంటే ఇంటర్నేషనల్గా ఫండ్ ఇచ్చే ఇదే. బట్ ఎస్పెషల్లీ యుఎస్ఏఐడి అండ్ ఇండియాకి మధ్యలో కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి. సో దాంట్లో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది డిస్కస్ చేశారు ఆథర్. చూద్దాం. ఇండియాస్ రెస్పాన్స్ టు టైంటెడ్ ఎయిడ్ మస్ట్ బి రూటెడ్ ఇన్ పాలసీ నాట్ రెటోరిక్. సో అంటే ఏంటి? సో ఇండియాస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి? మస్ట్ బి రూటెడ్ ఇన్ పాలసీ, అంటే చాలా పాలసీ అనేది ఎలా డీప్ రూటెడ్ ఉండాలి, అంతేగాని రెటోరిక్గా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ద కాంట్రవర్సీ ఓవర్ యుఎస్ఏఐడిస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా రిఫ్లెక్ట్స్ అండ్ ఇంక్రీజింగ్లీ అన్హింజ్డ్ పబ్లిక్ డిస్కోర్స్. అంటే ఏంటి? అన్హింజ్డ్ పబ్లిక్ వివాదాలకి లేకపోతే డిస్కషన్కి కారణమైందంట. అండర్మైనింగ్ ద నేషన్స్ కాన్ఫిడెన్స్ అండ్ గ్లోబల్ స్టాండింగ్. సో అది ఈ వివాదం ఏదైతే ఉందో అది దేనికి దారితీస్తుంది అని చెప్పేసానంటే సో వీకెన్ చేసిందంట. ఏం వీకెన్ చేసింది? సో నేషన్స్ కాన్ఫిడెన్స్ని, అదేవిధంగా నేషన్లో ఉండే ఇండియా గ్లోబల్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇండియా గ్లోబల్గా అంటే గ్లోబల్ వైడ్గా ఇండియా యొక్క పరువుని స్టాండింగ్ దాన్ని కొంచెం వీకెన్ చేసింది. ద బీజేపీ అండ్ ద కాంగ్రెస్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ ఏ పొలిటికల్ టగ్ ఆఫ్ వార్. సో ఎలాంటి టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి అంటాం కదా, సో గేమ్ ఉంటుంది మనకి టగ్ ఆఫ్ వార్, తాడుతో లాగుతారు కదా. సో ఎవరెవరు టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు? సో బీజేపీ అండ్ కాంగ్రెస్. సో ఇప్పుడు మనకి రూలింగ్ పార్టీ బీజేపీ కదా, సో బీజేపీ అండ్ కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్లో ఉన్నారంట. అటెంప్టింగ్ టు కార్నర్ ఈచ్ అదర్ ఓవర్ యుఎస్ఏఐడి ఫండెడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫారెన్ కనెక్షన్స్. ఓకే, టగ్ ఆఫ్ వార్ అంటే ఇరువైపులా కూడా టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు. దేని గురించి? అటెంప్టింగ్ కార్నర్ టు కార్నర్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఒకళ్ళనొకళ్ళు నిందారపడిన ఒకళ్ళనొకళ్ళు కార్నర్ చేస్తున్నారు. దేని గురించి? ఓవర్ యుఎస్ఏఐడి ఫండెడ్ ప్రాజెక్ట్ అంటే యుఎస్ఏఐడి ద్వారా ఏవైతే ప్రాజెక్ట్స్ అయ్యో అవి అండ్ ఫారెన్ కనెక్షన్స్ మీద టగ్ ఆఫ్ వార్లో ఉన్నారు. పొలిటికల్ టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి అంటాం కదా అది. హౌవెవర్ much of this cacophony that passes for debate is fueled by misinformation and misinterpretation. సో ఈ టగ్ ఆఫ్ వార్ క్యాకోఫోనీ అని చెప్పేసి అంటే చెప్పాను కదా, హార్ష్ వాయిస్ అంటే అంతగా ఇష్టపడలేని డిస్కషన్. సో ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే మిస్ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, అలాగే మిస్ఇంటర్ప్రిట్ చేశారంట. దేని మీద? ఆఫెన్ డ్రాయింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్సిన్యుయేషన్స్ మేడ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ which views international aid as a waste of American resources. సో మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలానే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారంటే ఎవరు? మన ట్రంప్ గారు ఉన్నారు కదా, సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ చేసింది. ఏంటి అని చెప్పేసానంటే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిడ్ అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే అమెరికా ఇస్తుందో, అసిస్టెన్స్ ఇస్తుందో అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ అమెరికన్ రిసోర్సెస్ అని అనుకుంటున్నారంట వాళ్ళు. ఎవరు? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. While the US may have its reasons to reassess its aid priorities. ఓకే, సో దానికన్నా బదులు అంటే ఇలా మిస్ఇంటర్ప్రిటేషన్ అయ్యే బదులు రీఅసెస్ అంటే ఎగ్జామిన్ చేసుకోండి, రీక్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఎయిడ్ ప్రయారిటీస్ అని చెప్పేసి అంటే ఎవరెవరికి ప్రయారిటీ అంటే ముఖ్యం అని చెప్పేసి అంటాం కదా, అది ఇచ్చే అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఎయిడ్ ప్రయారిటీస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ రిగ్రెటబుల్ that India's major political parties are echoing these arguments without nuanced understanding. సో ఎయిడ్ ప్రయారిటీస్ చేసుకుంటే కనుక ఇది రిగ్రెటబుల్ అంటే దాని గురించి ఇండియాలో మేజర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సో ఒకళ్ళనొకళ్ళు వాదోపవాదాలు చేసుకోవడం అనేది అంత మంచి విషయమేం కాదు అని చెప్పేసి అంటున్నారు. యుఎస్ఏఐడి హ్యాడ్ లాంగ్ సపోర్టెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో యుఎస్ఏఐడి ఉంది కదా, హ్యాస్ లాంగ్ సపోర్టెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఈ ఫండ్ నుంచి సో లాంగ్ సపోర్టెడ్ ఫండ్స్ అయితే చాలానే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు, ఇంక్లూడింగ్ దోస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద గవర్నమెంట్.
సో ప్రైవేటే కాదు, పార్ట్నర్షిప్ విత్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వెరిఫైబుల్ డేటా ఆన్ ద ఎక్స్టెంట్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేశారో అవి డిస్కషన్స్ ఆర్ బౌండ్ టు బి ఇల్ ఇన్ఫార్మ్డ్ అండ్ ప్రెజుడైజ్డ్. అంటే ఏంటి, ఈ డేటా వెరిఫైబుల్ డేటా అవన్నీ ఉన్నాయి, ఎక్స్టెండ్ ద ఇంపాక్ట్ ఆఫ్, సో అవన్నీ కూడా డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, ఇల్ ఇన్ఫార్మ్డ్గా ఉన్నాయి, అంటే సరైన ఇన్ఫర్మేషన్ లేదు. In a globalized world where countries compete for capital, technology and talent from across borders. Okay, globalized. ఇప్పుడు ఏంటి మనకి గ్లోబలైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అవుతుంది అంటే ఏంటి, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. సో ఇలాంటి గ్లోబలైజ్డ్ వరల్డ్లో వేర్ కంట్రీస్ కంపీట్ ఫర్ దేనికోసం పోటీ పడుతున్నాయంట, క్యాపిటల్ అంటే మనీ జనరేటింగ్ అని చెప్పేసి అర్థం, అంటే ట్రేడ్ అలాంటిదని అనుకోవచ్చు. సో క్యాపిటల్ గురించి, టెక్నాలజీ గురించి, అలాగే టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ బోర్డర్స్ అంటే ఎనీ కంట్రీ, ఎనీవేర్ అండ్ ఎనీ కంట్రీ అని చెప్పేసి. ఓకే, బ్రాండింగ్ పొలిటికల్ అపోనెంట్స్ యాజ్ ఫారెన్ ఏజెంట్స్ మే బీ easy propaganda tactic but poisons the domestic political environment and weakens India's aspiration to emerge as a global power. ఓకే, సో అంటే ఏం చెప్తున్నారు అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా, సో పాయిజన్ అంటే కొంచెం మనకి వెనక్కి తగ్గే విషయంలాగే అనిపిస్తున్నాయి. సో ఇండియా మొత్తం అక్రాస్ బోర్డర్స్ దేని గురించి పోటీ పడుతున్నారు, సో క్యాపిటల్ గురించి, టెక్నాలజీ గురించి, టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ బోర్డర్ దేని గురించి అయినా కానీ, సో ఈ విషయంలో సో చాలా ఈజీ ప్రోపగాండా ఉంది. బట్ ఇలాంటి విషయాల వల్ల సో డొమెస్టిక్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కొంచెం సో ఎవరిని పడితే వాళ్ళని రప్పించడం వల్ల పొలిటికల్ డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్ అనేది కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఫారెన్ ఎయిడ్ కెన్ బి ఎ టూల్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఆఫెన్ యూజ్డ్ బై స్ట్రాంగర్ నేషన్స్ టు ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ డొమెస్టిక్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఓకే, ఏదైతే ఫారెన్ ఎయిడ్స్ ఉన్నాయో అంటే ఫారెన్ నుంచి వచ్చే అసిస్టెన్స్ ఏదైతే ఉన్నాయో టూల్ ఆఫ్ సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, మనకి ఒక టూల్ కింద ఉపయోగపడుతుంది. హౌవెవర్ recognizing these reality requires a responsible and measured approach. సో ఇది మనకి తెలియాలి అని చెప్పేసి అంటే ఒక రెస్పాన్సిబుల్ అండ్ మెజర్డ్ అప్రోచ్ ఉండాలంట, అండ్ నాట్ అన్ ఓవర్ యాక్షన్ that borders on self-sabotage. India itself has evolved into an aid provider, a role it seeks to expand. According to an ORF analysis, since 2000, the Ministry of External Affairs has overseen financial assistance exceeding $48 billion to over 65 countries through grants, lines of credit and capacity building programs. సో ఓఆర్ఎఫ్ అనాలిసిస్ ఇచ్చిందంట ఎప్పటి నుంచి, 2000 నుంచి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఓవర్సీన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత, సో 48 బిలియన్స్ నుంచి ఎంతవరకు వెళ్ళింది, సో 48 బిలియన్స్ టు ఓవర్ 65 కంట్రీస్కి ఎంత అయితే మనకి ఫండ్స్ ఇచ్చింది, అసిస్టెన్స్ 48 బిలియన్స్ ఇచ్చిందంట. సో ఇలా గ్రాంట్స్ వల్ల అవ్వచ్చు, లైన్స్ ఆఫ్ క్రెడిట్ అవ్వచ్చు, అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఈ అన్నిటి నుంచి. This growing role as a donor nation has coincided with stricter regulations on foreign contributions within India. So donor nation, as a donor nation, so stricter regulations అయితే ఉన్నాయి within India లో అని చెప్పేసి అంటున్నారు. However, these regulations have been heavily politicized. సో ఏవైతే ఇప్పుడు మనకి ఇంత చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి మనకి స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రెగ్యులేషన్స్ని కూడా రాజకీయాలు చేస్తున్నారంట. సో entities aligned with the ruling establishment often face fewer hurdles, while others, even those engaged purely political activities, encounter significant restrictions. The American debate over USAID's role in India does raise concern about foreign influence. So అమెరికన్ డిబేట్ అంటే అమెరికా ఏమైనా డిబేట్ పెడుతుంది దేని మీద, యుఎస్ఏఐడీస్ ఇండియాకి కొంచెం గ్రాంట్స్ ఇస్తుంది కదా దాని మీద, రైస్ కన్సర్న్స్ అబౌట్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్, బట్ ఎనీ రెస్పాన్స్ మస్ట్ బి రూటెడ్ ఇన్ క్లియర్ హెడెడ్ పాలసీ రాదర్ దాన్ రియాక్షనరీ rhetoric. If the government genuinely suspects that foreign funding is shaping India's political landscape is undesirable ways, it must approach the issue with transparency and well-defined plan for investigation. Okay, ఏదేమైనా కానీ ఒక వెల్ డిఫైన్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్తో ముందుకు రండి, ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మేనేజింగ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ an era of increasing global interconnectedness and transnational challenges a complex task.
సో గ్లోబల్ ఇంటర్ కనెక్షన్నెస్ అనేది అండ్ ట్రాన్స్నేషనల్ టాస్క్ అనేది ఒక చాలా కాంప్లెక్స్ టాస్క్ అని చెప్పేసి అంటారు. అంటే చాలా టఫ్ టాస్క్ అంట. వన్ దట్ రిక్వైర్స్ మెచ్యూర్. సో అవి అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఎలా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి. అదేవిధంగా స్ట్రాటజిక్ అవుట్లుక్ రేదర్ దాన్ ఏ ఖయాటిక్, అంటే గందరగోళంగా కాకుండా పోలరైజ్డ్ పబ్లిక్ డిస్కోర్స్ ఉండాలి అని చెప్పేసి అంటున్నాను. అంటే ఎలా ఉండాలి, సో మెచ్యూర్డ్గా అండ్ స్ట్రాటజిక్ అవుట్లుక్ ఉండాలంట. ఎలా ఉండకూడదు, ఖయాటిక్ అంటే గందరగోళంగా, అదేవిధంగా పోలరైజ్డ్ అంటే ఏంటి, డిస్పర్స్డ్ అని చెప్పేసి అంటాం కదా, అలా ఉండకూడదు. అదేవిధంగా పబ్లిక్ డిస్కోర్స్ అయ్యే విధంగా కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను, చదవండి ఒకసారి. అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఈ యుఎస్ఏఐడిస్ ఎయిడ్కిను ఇండియాకి మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ ఇష్యూలు అయితే జరుగుతున్నాయి కదా. సో ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్ని రైటర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనకి ఈ ఆర్టికల్ ఇచ్చారన్నదే రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్ బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్ రిగార్డింగ్ యుఎస్ఏఐడిస్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. సో ఏంటి ప్రైమరీ కన్సర్న్, ఏంటి యుఎస్ఏఐడి ఇప్పుడు మనకి ఇండియాలో ఉంది కదా దాని గురించి అని చెప్పేసి అంటున్నారు. సో యాజ్ డిస్కస్ ఇన్ ద టెక్స్ట్ అని చెప్పేసి అంటే మనకి ఆర్టికల్లో ఏ విధంగా చెప్పారు అని చెప్పేసి అని అర్థం. సో ఏంటది, ఎకనామిక్ ఎక్స్ప్లోయిటేషన్ యూఎస్ గురించి అసలు మాట్లాడనే లేదు. సో ఏం చెప్పారు, ఇండియాస్ ఇనెబిలిటీ టు మేనేజ్ ఫారెన్ ఎయిడ్. అంటే ఏంటి, ఇండియాస్ ఇనెబిలిటీ దేనికి, ఫారెన్ ఎయిడ్ అంటే ఫారెన్ నుంచి వచ్చే అసిస్టెన్స్ కానీ అక్కడ నుంచి వచ్చే మనకి నిధులు అవి ఉంటాయి కదా, సో దాన్ని మెయింటైన్ చేయడంలో, మేనేజ్ చేయడంలో అని చెప్పేసి అర్థం. విచ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఆర్ మెన్షన్డ్ యాజ్ బిగన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాంట్రవర్సీ ఆర్ యుఎస్ఏఐడి. సో ఏ పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దేంట్లో కాంట్రవర్షియల్ ఇష్యూస్లో ఏ పొలిటికల్ పార్టీస్ గొడవలు ఆడుకుంటున్నాయి అని చెప్పేసి అడిగారు. సో ఏంటి ఆన్సర్ ఏంటి, బీజేపీ అండ్ యాపా, కాంగ్రెస్ అండ్ సిపిఐ, బీజేపీ అండ్ కాంగ్రెసా, యాప్ అండ్ సిపిఎమ్మా? ఓకే, యాక్చువల్లీ బీజేపీ అండ్ కాంగ్రెస్, యాప్ కాదు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్, బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు టగ్ ఆఫ్ వార్లో ఉన్నాయిగా అది. ఓకే, సో ఏంటి మనకి ఆన్సర్ ఏంటి, బీజేపీ అండ్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యూ ఆన్ ఇంటర్నేషనల్ ఎయిడ్ యాజ్ పర్ ద టెక్స్ట్. అంటే ఆర్టికల్లో మనకి చెప్పారు కదా. సో ట్రంప్ అని అడ్మినిస్ట్రేషన్ మనకి ఇంటర్నేషనల్ ఎయిడ్ని ఎలా చూస్తుంది, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కింద కదా చూస్తుంది. సో అంటే ఏంటి, వాళ్ళు ఖర్చు పెడుతున్నారో అది వాళ్ళకి వ్యయం, మిగతా వాళ్ళందరూ కూడా దాని యొక్క ఫండ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇన్ ద సెన్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఏమవుతుంది ఆన్సర్ మనకి, ఏ వేస్ట్ ఆఫ్ అమెరికన్ రిసోర్సెస్. నెక్స్ట్, what does the text suggest about India's political discourse on USAID? సో ఏంటది, సో ఎలా ఉంది, వెల్ ఇన్ఫార్మ్డా కాదు కదా. సో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సిన్యూయేషన్స్, ఇట్ ఈస్ ఫ్యూయల్డ్ బై మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సిన్యూయేషన్సే కదా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ రోల్ హ్యాస్ యుఎస్ఏఐడి ప్లేడ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద టెక్స్ట్. సో ఏంటి, ఏ రోల్ ప్లే చేసింది యుఎస్ఏఐడి అని చెప్పేసి అంటున్నారు. సో ఫండింగ్ ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాదు, సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గవర్నమెంట్. సో పార్ట్నర్షిప్ విత్ ద గవర్నమెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇదే టెక్స్ట్లో రాసింది, ఇదేగా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెక్స్ట్ స్టాండ్స్ ఆన్ బ్రాండింగ్ పొలిటికల్ అపోనెంట్స్ యాజ్ ఫారెన్ ఏజెంట్స్. సో ఏంటది, ఇట్ పాయిజన్స్ ద డొమెస్టిక్ పొలిటికల్ ఎన్వైర్మెంటే కదా, టెక్స్ట్లో మెన్షన్ చేశారు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద టెక్స్ట్ సజెస్ట్ అబౌట్ ఇండియాస్ రోల్ యాజ్ అన్ ఎయిడ్ ప్రొవైడర్. సో ఏంటది, ఎయిడ్ ప్రొవైడర్ అంటే ఇండియా కూడా తీసుకోవడమే కాదు, ఇస్తుంది కూడా. సో గ్లోబల్ వైడ్గా ఇండియా యొక్క ఎయిడ్ అనేది కొంచెం ఎక్కువైంది అని చెప్పేసి అన్నారు కదా. సో ఎప్పటి నుంచి పెరిగింది అని చెప్పేసి అంటే 2000 నుంచి. ఇట్ హ్యాస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ సిన్స్ 2000, అప్పటి నుంచే కదా పెరిగింది మనకి. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ ఓవర్సీస్ ఇండియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అదర్ కంట్రీస్. సో ఏం చూస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కడ చూస్తుంది, విత్ ఇన్ ఇండియాలో. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అదర్ కంట్రీస్కి చూసేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సే కదా. ఓకే, ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై ఇండియా టు అదర్ కంట్రీస్ సిన్స్ 2000. సో 2000 నుంచి ఏంటి మనకి ఇండియా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ అనేవి రైజ్ అయ్యాయి కదా. సో ఎప్పటి నుంచి పెరిగింది మనకి, సిన్స్ 2000 నుంచి ఇండియా కూడా తీసుకోవడమే కాదు, లోన్స్ వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఎయిడ్ అనేది ఇస్తుంది. సో ఎంత అని చెప్పేసి అడిగారు, ఎంత, సో $25 బిలియన్ కదా. నెక్స్ట్,
What does the text suggest about India's regulations and foreign contributions? సో ఏంటి ఇండియాస్ కాంట్రిబ్యూషన్ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది కదా. సో దాని అవి ఎలా అయ్యాయి? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినాయి, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా. సో ఎలా అయ్యావి అవి? సో కొంచెం ఎక్కువ పొలిటిసైజ్ అయ్యేగా. సో దే ఆర్ హెవీలీ పొలిటిసైజ్డ్. 11 to 15 క్వశ్చన్స్ మీకు హోంవర్క్. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ యొక్క స్కోర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను వీటి యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను. సో క్వశ్చన్స్ చూడండి ఒకసారి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. సో మీకు కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అది మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మరింత మోటివేటింగ్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.